జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు, విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగిందని న్యూక్లియస్ కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కళాశాల నుండి ఓసీ కేటగిరీలో అనిషా తబస్సుం 10,280వ ర్యాంకు, అలాగే ఎస్సీ కేటగిరీలో లిఖిత్ 1145వ ర్యాంక్, ప్రదీప్ 2,949వ, ప్రిపరేటరీ ర్యాంక్ సతీష్ 4,610వ, ప్రిపరేటరీ ర్యాంక్ అమూల్య 5,486వ, ప్రిపరేటరీ ర్యాంక్ ఐఐటి ర్యాంకులు సాధించడం జరిగిందని తెలిపారు. గతంలో ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలోనూ న్యూక్లియస్ కళాశాల నుంచి పలువురు నీట్లో సీట్లు సాధించే అవకాశం ఉందని, అలాగే రాబోయే నీట్ ఫలితాలలోనూ కీ పరిశీలించిన తరువాత న్యూక్లియస్ కళాశాల నుంచి 5 మెడికల్ సీట్లు సాధించే అవకాశం ఉంది అని తెలిపారు. ప్రకటించిన జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. అనిషా తబస్సుం ఆల్ ఇండియా ర్యాంక్ 10,280 ర్యాంక్ సాధించింది. అలాగే ఎస్ లిఖిత్ కేటగిరీ ర్యాంక్ 1145 ర్యాంక్, అలాగే టి ప్రదీప్ 2,949 కేటగిరీ ర్యాంక్, అలాగే కె సతీష్ 4,610 ర్యాంక్, ఎస్ అమూల్య 5,486 ప్రిపరేటరీ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా న్యూక్లియస్ కళాశాల విద్యార్థులకు కనీసం 3 స్టూడెంట్స్ కు ఐఐటి ర్యాంకు రావడానికి అవకాశం ఉంది. గతంలో కూడా 2023లో సతీశ్వర్ యాదవ్ అనే విద్యార్థికి హైదరాబాద్ లో ఐఐటి సీట్ వచ్చింది. సో ఎక్కడో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ఐఐటి ర్యాంకు సాధించవచ్చని న్యూక్లియస్ కళాశాల మరోసారి నిరూపించింది. ఈ సందర్భంగా ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా సిబ్బందికి, టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా మాపై ఎంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కూతురు అనితా తబస్సుం ఆల్ ఇండియా ర్యాంక్ 10,280 సాధించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. నంద్యాలలో నివాసం ఉంటూ నంద్యాలలో ఉండే కళాశాల న్యూక్లియస్ కళాశాలలో 2 ఏళ్లు చదివిన తర్వాత ఈ ఘనత సాధించాము. ఇక్కడ ఫ్యాకల్టీ ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ తో పాటు జేఈ మెయిన్స్ కు అడ్వాన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ మా పిల్లలకు ఈ రోజు సాధించడానికి ఎంతో తోడ్పడారు. అంతేకాకుండా ఈవెన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులలో ఐఐటికి ఎంత బోధించాలో ఆ టఫ్ సబ్జెక్టులు కూడా ఈ నంద్యాలలో ఉండే లెక్చర్స్ తోనే మనం వీలవుతుంది అనేది ఒక్కసారిగా కాలేజ్ యాజమాన్యం ప్రూవ్ చేశారు. దీనికి ఈ రోజు ఉదాహరణగా జేఈ మెయిన్స్ ఫలితాలు కానీ అడ్వాన్స్ ఫలితాలు కానీ పడుతున్నాయి. అయితే ఇక్కడ చూసినట్టు సార్లకు ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మనం సార్లకు ఎంతో కృతజ్ఞతలుతున్నాము. ఈ కాలంలో ఇప్పుడు మనకు మ్యాథ్స్ సార్ కు గుర్తు చేసుకోవాలి. మ్యాథ్స్ లో 45 మార్క్స్ వచ్చాయి మా అడ్వాన్స్ లో. ఈ కృషి చేసిన మ్యాథ్స్ సార్ మన మధ్య లేకుండా మనకు ఎంతో బాధాకరంగా ఉంది. అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ సార్ కానీ పిల్లలకు ఎక్స్ట్రా క్లాసులు చెప్పడం, దాని డౌట్స్ చేయడం, వీకెండ్ టెస్ట్ లో ఎగ్జామ్స్ లో మళ్ళీ మార్క్స్ వచ్చిన దాన్ని మళ్ళీ కవర్ చేయడం, దానికి డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తూ ఈ రోజు ఈ ఘనత సాధించాము. దీనికి యాజమాన్యానికి స్టాఫ్ కు మేము తెలుపుతున్నాం. నా పేరు ఎస్ లిఖిత్. నాకు ఈ రోజు వచ్చిన అడ్వాన్స్ ఫలితాలలో చూసుకొని నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు జేఈ మెయిన్స్ ఫలితాలలో నాకు 1010 ర్యాంక్ వచ్చింది, కేటగిరీ ర్యాంక్ వచ్చింది. నాకు అడ్వాన్స్ లో 11,045 కేటగిరీ ర్యాంక్ వచ్చింది, 1145 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ర్యాంక్ రావడానికి తోడ్పడిన మా టీచర్స్, మా కాలేజ్ ఫ్యాకల్టీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మా కెమిస్ట్రీ సార్, ఫిజిక్స్ సార్, మ్యాథ్స్ సార్ ముగ్గురు మాకి బాగా మోటివేట్ చేస్తూ, ఎప్పుడు కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ, డౌట్స్ చెప్తూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. అలానే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మొత్తం కాలేజ్ వాళ్ళకి మొత్తం నేను ఒకసారి థ్యాంక్ యూ చెప్పాను. నా పేరు అనిషా. నేను న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ లో చదివాను. నాకు మెయిన్స్ లో 99.37% వచ్చింది. అడ్వాన్స్ లో 10,000 ర్యాంక్ వచ్చింది. సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. డౌట్స్ చెప్పే పరంగా కానీ, కాన్సెప్ట్స్ చెప్పే పరంగా కానీ చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేరెంట్స్ సపోర్ట్ ఉంది. మా అన్న కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు 5 మంది అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి 5 మంది ఐఐటి సీట్లు సాధించడానికి అవకాశం. వీళ్ళందరికీ కూడా న్యూక్లియస్ కాలేజ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు.